45,000 బొక్క అనమాట. మా అమ్మకి తెలిస్తే నన్ను చీపురు కట్ట తీసుకొని బేగ్ అవతల పడేస్తుంది. అమ్మో ఇక్కడ స్పైడర్ను కూడా తింటున్నారు. స్కార్పియో అని ఇదేమో ఆకులు తుప్పల నుంచి పోయేదానికన్నా రోడ్డు పైన నుంచి వెళ్ళడం బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి సూపర్గా అయితే ఉంది. దాంట్లో బైక్ రైడ్ క్రాస్ చేద్దాం అన్నాను, కానీ ఇప్పుడు కాళ్ళతో క్రాస్ చేయాల్సి వస్తుంది. కింద నుంచి అక్కడ ఉంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. పెగ్గుల్ చింటూరు ఇది. ఇక్కడేమో స్నానం చేస్తున్నారు, ఇక్కడేమో సరసాలు అయితే ఆడుతున్నారు. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. అండ్ ప్రెజెంట్ నేనైతే దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. లైక్ ట్రక్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్స్ అయితే ఉంది. క్యాబ్ లో అయితే వెళ్తున్నాను. సో అక్కడ నుండి మళ్ళీ ఒక అప్ డౌన్ కలిపేసి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో 15 కిలోమీటర్స్ అయితే ట్రక్ అయితే చేయాలి. అండ్ ఈ రోజు నాకు తెలిసి డ్రోన్ ఎగరేసే టైం అయితే వచ్చిందనమాట. డ్రోన్ అయితే ఈ బ్లాగ్ లో అయితే ఎగరేస్తాను. మొత్తం కాస్ట్ ఎంత అయింది అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. నేను వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి లాస్ దినామా. సో బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ట్రక్కింగ్ కి, క్యాంపింగ్ కి మొత్తం అంతా. లైక్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ సీనరీస్ అయితే ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కూడా అడవిని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఫైనల్ క్యాబ్ అయితే ఎక్కేసాం. అండ్ క్యాబ్ కాస్ట్ వచ్చేసరికి 240 pesos అయితే పడింది. అండ్ ఇక్కడ నుండి మిక్స్కాక్ అయితే వెళ్తున్నాను. మిక్స్కాక్ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని అయితే పికప్ చేసుకోవడానికి. మిక్స్కాక్ దగ్గర అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కేసారు. సో మేమంతా సేమ్ క్యాబ్లోనే మళ్ళీ లాస్ దినామ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లాస్ దినామ్స్ దగ్గర అయితే దిగిపోయాము. అండ్ ఇక్కడే అయితే ఆపేశారు. చాలా ట్రక్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇదే అనమాట ఎంట్రన్స్ వచ్చేసరికి పార్కింగ్ దగ్గరికి. లోపలికి వెళ్ళడానికి ఓన్లీ 10 pesos అయితే కట్టాలి. అండ్ ఎంట్రీ అయితే చేయాలన్నమాట మన డీటెయిల్స్ అన్నీ. సో ఎందుకంటే అడవిలోకి వెళ్తున్నాం కాబట్టి ఫారెస్ట్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. అండ్ ప్లేస్ అయితే కొంచెం చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఊటీ అలా వస్తాం కదా, ఆ ప్లేస్కి వచ్చినట్టు అయితే ఉంది. చిన్నప్పుడు కార్టూన్స్లో మనం స్కూబీ డూబీ చూసాం కదా, అండ్ మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు లైక్ ఒక వ్యాన్లో వెళ్తారు కదా, ఆ వ్యాన్ అయితే కనపడింది. బాగుంది కదా. ట్రక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ ట్రక్కింగ్ చూడండి, ఫుల్ అడవిలో నుంచి ట్రక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ సైడ్ అయితే ఫుల్ ఇది వాటర్ ఫ్లో అయితే అవుతూ ఉంది. ఐ హోప్ మీకు కూడా వినపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ట్రక్కింగ్ రూట్ వచ్చేసరికి చూడండి ఇలా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి జస్ట్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ ట్రక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేసి ఫారెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి. అండ్ అడ్వెంచర్ యాక్టివిటీ కింద అయితే ఉంటుంది. 4 points 5 points ఉన్నాయంట. సో ఆ 5 points దగ్గర వరకు వెళ్దాము. ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు అయితే వెళ్ళేసి అక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం అని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అండ్ ఇక్కడ డ్రోన్ ఎగరేయడానికి అసలు గ్యాపే లేదు చూడండి, మొత్తం చెట్లతో అయితే నిండిపోయింది. సో చూద్దాం, ట్రై చేద్దాం డ్రోన్ ఎగరేయడానికి. సో టైం వచ్చేసరికి 9:30 అయితే అవుతుంది. అండ్ 9:30 స్టార్ట్ అయ్యాం. అండ్ రిటర్న్ టైం ఎంత అవుతుందో చూద్దాం. దీనికి ఎంట్రీ ఫీజు ఏం లేదు. మేబీ అక్కడ ఏదో 10 pesos అయితే చెక్ పాయింట్ 3 దగ్గర అయితే ఎంట్రీ చేయాలంట. సో అక్కడ వరకు అయితే వెళ్దాం. అండ్ ఈ ట్రక్కింగ్ ఏందో కానీ దోలు తీరిపోతూ ఉంటుంది. నాకు మళ్ళీ ఆయాసం స్టార్ట్ అయిపోయింది. మేబీ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల అనుకుంటా. మరి నా పరిస్థితి ఎలా ఉంటే యుగల పరిస్థితి ఎలా ఉందో వస్తుందో లేదో కూడా తెలీదు. అండ్ సైక్లింగ్ కూడా చేసుకొని వస్తున్నారు చూడండి. మౌంటైన్ సైకిల్స్ ఉంటాయి కదా, సో ఆ సైక్లింగ్ అయితే చేసుకొని నీట్గా అయితే వస్తున్నారు. చూడండి కుక్కల వాకింగ్కి అలా అయితే తీసుకొస్తున్నారు. సో బెస్ట్ ప్లేస్ అనమాట కొంచెం చిల్ అవ్వడానికి. ఫైనలీ డ్రోన్ షాట్ చూశారు కదా, డ్రోన్ కూడా అయితే ఎగరేసాం. అండ్ ఫుల్ GPS సిగ్నల్ అయితే వచ్చిందనమాట. అండ్ దీనికైతే ఫుల్ ప్రొపైలర్స్ అన్నీ అయితే ఫిట్ చేసేసాను గార్డ్స్తో పాటు. ఎందుకంటే లైక్ మొన్న డ్రోన్ క్రాష్ అయింది యాక్చువల్గా. సో దీని ఫ్రంట్ కెమెరా మౌంట్ ఉంటుంది కదా, సో ఆ కెమెరా మౌంట్ పైన క్యాప్ అయితే క్రాష్ అయిపోయింది. అండ్ నాకు ఇక్కడ దెబ్బ కూడా అయితే తగిలింది ఫుల్గా. సో అందుకనే జాగ్రత్తగా ముందర ప్రొపైలర్ గార్డ్స్ అన్నీ అయితే వేసేసాను. చిన్న పిక్నిక్ స్పాట్ కోసం రావాలంటే ఇక్కడికైతే వచ్చి ఇక్కడ పిక్నిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో.
ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చాము ఇప్పుడు దాకా. అండ్ ఇక్కడ చూడండి చెట్లు మధ్యలో నుంచి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇదంతా వేరు అనుకుంటా మొత్తం. లేదు, చెట్టు అయితే పడిపోయింది. చెట్టు పడిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది. అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ చూడండి ఇక్కడ చెప్పే కదా కుక్కలన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పి. సో చూడండి ఫుల్ యాక్టివ్గా ఉంది. దా అరే వెళ్ళిపోతామేంది. మధ్య మధ్యలో ఇలాంటి కొన్ని ఓపెన్ స్పేసెస్ అయితే కనపడ్డాయి. కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మనకి ఫుడ్కి కూడా దోకా లేదనమాట. అంటే కొంచెం దూరం వరకు అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మేబీ ఇంకా పై వరకు వెళ్తే ఉంటుందో లేదో తెలియట్లేదు. నా కష్టం చూడండి. వెనకాల ఒక బ్యాగ్, సైడ్ ఒక బ్యాగ్, చేతిలో డ్రోను, కెమెరా ఒకటి, జేబులో ఫోన్లు. నా కష్టం పగవడికి కూడా రాకూడదు. నా ఛానల్కి వ్యూస్ రావు, అండ్ సబ్స్క్రైబర్స్ ఉండరు, లైక్స్ ఉండవు, ఉండవు. కొంతమంది లైక్స్ అయితే చేస్తున్నారు, సబ్స్క్రైబ్స్ అయితే చేస్తున్నారు. అండ్ నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు నాకైతే. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేనైతే జస్ట్ హాబీస్ కోసం అయితే చేసుకుంటున్నాను, నా మెమరీస్ కోసం ఉంటుందని చెప్పేసి. వ్యూస్, సబ్స్క్రైబర్స్ అవన్నీ మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. నచ్చితే మటుకి లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, లేకుంటే లేదు, అంతే కదా. దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇది నా ప్యాషన్ కింద అయితే నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఒక చిన్న వాటర్ ఫాల్స్ పాత్ ఉంటుంది కదా, ఆ పాత్ మీద నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. మేబీ పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నాను. సో చూడండి వాటర్ ఫాల్స్. ఇక్కడైతే వాటర్ ఫ్లో చూడండి, ఫుల్ నీట్గా అయితే ఉన్నాయి నీళ్ళు అయితే. నేనైతే గుర్తు కోసం కొన్ని రాళ్ళు అయితే తీసుకెళ్తున్నాను. లాస్ట్ దినాంస్ వచ్చి రాళ్ళు అయితే కలెక్ట్ చేసుకున్నట్టు. చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఐ హోప్ ఈ రాళ్ళు సరిపోతాయి అనుకుంటున్నాను. ఎక్కడికి పోయినా కానీ కొన్ని మెమరీ పాయింట్స్ అయితే తీసుకెళ్ళాలి కదా మెమరబుల్గా. సో నేనైతే ఈ స్టోన్స్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా చల్లగా ఉంది వాటర్ అయితే. ఫుల్ అసలు ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉన్నట్టుంది అయితే. ఆ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్వరు లేరు అనమాట, మళ్ళీ మనమే అయితే ఉంటాము. చూడండి ఎన్ని ఉన్నాయో. హాయ్ చింటూ బ్రో, మెక్సికన్ చింటూ బ్రో. ఇది మెక్సికన్ చింటూ బ్రో, అది మెక్సికన్ చింటూ బ్రో. హాయ్, హలో. తాగుపుతుందంటే ఏం చేయదని. హలో చింటూ బ్రో, హాయ్ హాయ్ చింటూ బ్రో. చూడండి అవన్నీ వచ్చేసినాయి. చింటూ బ్రోస్ హాయ్ హాయ్. నువ్వు ఎందుకు అనిస్తున్నావు యశ్? చింటూ బ్రో ఇట్రా. అది బ్యాడ్ చింటూ బ్రో, బ్యాడ్ చింటూ బ్రో. నీకేమైంది చూడు, గుడ్ చింటూ బ్రో. హాయ్ హాయ్ చింటూ బ్రో. కొరికితే ఏమో భయం పడుతుంది. ఒరే ఎందుకు అరుస్తున్నావు? సౌండ్ పొల్యూషన్. సరే బాయ్. వామ్మో పిగ్బుల్ చింటూ బ్రో. ఇది చాలా కష్టం. ఎగిరిందంటే సత్యం, ఏం లేదు. పట్టుకుందంటే సత్యమే. దాని గొంతు, దాని ఆహారం. ఎందుకు వచ్చిన గొల్ల, మనమైతే వెళ్ళిపోదాం. మననైతే ఫాలో అవుతానే ఉంది వాటర్ ఫ్లో. ఇది అక్కడ కనపడుతుంది కదా, అదంతా వాటర్ ఫ్లోనే. అండ్ ప్లేస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. మనవాడు ఏందో తుప్పల్లోకి వెళ్ళేసి వస్తున్నాడు. పక్కన చూడండి యుగలా కళ్ళద్దాలు పెట్టుకొని యాటిట్యూడ్తో ఉంది. అందుకనే మేము కూడా ఈ కళ్ళద్దాలు అయితే తీసి నా యాటిట్యూడ్ నేను కూడా చూపిస్తాను. మాకు ఉన్నాయి ఫ్రెండ్స్ కళ్ళద్దాలు, యుగలాకే కాదు. చూడండి ఇంకా సైట్తో పాటు అయితే ఉంది. మామూలుగా ఉండదు మనతోని. ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే మనం డబుల్ యాటిట్యూడ్ చూపిస్తాం వాళ్ళకి. యుగలాన్ని చూస్తే నిజంగా ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? లోకల్ కాకి లాంటి గుర్తుకు రావట్లేదా మీకు? సో చూడండి ఫుల్ చిల్లుగా అవుతుంది. ఫుల్ స్వాగ్ అనమాట యుగల. నడిచి 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 కాళ్ళు అయితే నొప్పులు పడుతున్నాయి. ఈ అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఏందో, కొండలు ఎక్కడం, రాళ్ళు ఎక్కడం, గొట్లు ఎక్కడం. అండ్ చూడండి పాత ఎలా ఉందో అదంతా ఎక్కుకొని అయితే వచ్చాము. అండ్ ఆ వాటర్ ఫ్లోనే ఫాలో అవుతూ వెళ్ళాలి. సో వాటర్ ఫ్లోని కానీ మిస్ అయ్యారో ఇంకంతే. హస్కీ చింటూ బ్రో, ఎందుకు బ్రో నువ్వు ఎట్రా ఎట్రా నువ్వు బాల్ నొక్కేస్తున్నావు. దొంగ హస్కీ బ్రో ఇది. అదిగో చూడండి, అది పోయి దాని దగ్గర బాల్ని దెబ్బకొస్తుంది. అమ్మో ఏంది షూ గబ్బు గబ్బు అవుతుంది. మనకు గబ్బు గబ్బు కాకుండా దాటేసాం. అమ్మ చిన్న చింటూ బ్రో చిన్నగా పరిగెత్తాను రా. అరే ఎందుకురా అంత ఆత్రం మీకు? ఎందుకు అంత ఆత్రం?
ఒరే 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 అది చూడండి చిన్న చింటూ దానికి ఏం చేయాలి అర్థం కావట్లా. అమ్మో ఇక్కడ నుండి పడ్డామంటే ఇంకేం లేదు, కింద పడుతుంది కట్టం. దారి తప్పిపోయినట్టున్నా, అటు పక్క వెళ్ళి ఉండాల్సింది, ఇటు పక్క నుంచి వచ్చాం. అట్టే చేయబోతున్నాము, కొంచెం జాగ్రత్తగా అయితే దిగాలి. సో ఇదంతా క్రాస్ చేయాలి. లదాఖ్లో బైక్ రైడ్ క్రాస్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కాళ్ళతో క్రాస్ చేయాల్సి వస్తుంది. బైక్తో క్రాస్ చేయాల్సిన రివర్ క్రాసింగ్ కాళ్ళతో అయితే క్రాస్ చేసా. ప్లేస్ అయితే సూపర్, సింప్లీ సూపర్, అసలు చాలా బాగుందన్నమాట. వర్క్ లైఫ్ నుంచి నేచర్ కాల్కి రావాలని అంటే ఇక్కడికైతే వచ్చేయచ్చు. ఫుల్ ఆన్ ఫుల్ నేచర్ అనమాట. చూడండి మీరు కూడా వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయి. ట్రక్కింగ్ అయితే సూపర్గా అయితే ఉంది. పక్కనే నది పారుతున్నట్టు వాటర్ అయితే పారుతుంది. అండ్ అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న లిటిల్ వాటర్ ఫాల్స్ అయితే కనపడుతుంది. చూడండి మీకు కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. అండ్ వీళ్ళు చూసుకుంటే ఒక్క ప్లాస్టిక్ కూడా లేదు ఎక్కడ. ఆ ప్లాస్టిక్ అనేది ఎక్కడ డ్రాప్ చేయరు. అదే ఇలాంటి ప్లేస్ మన ఇండియాలో ఉన్నట్టయితే పక్కా గబ్బులు వేసిపేస్తారు నాకు తెలుసు. అక్కడ చెత్త వేయడం, ఇక్కడ చెత్త వేయడం, పక్కా మొత్తం నాశనం అనమాట, సర్వనాశనం చేసేవాళ్ళు. అందుకనే వీళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. లైక్ మన వాళ్ళు లేకగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు. వీళ్ళైతే కొంచెం డిసిప్లైన్డ్ మేనర్లో క్లీన్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కుక్క వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తీసేస్తున్నారు కానీ కవర్లో పెట్టుకొని మళ్ళీ అక్కడే వదిలేయట్లేదు. బికాస్ పాత్ కాబట్టి. సో పాత్ మీద ఎవరు తొక్కకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే అలా చేస్తారనమాట. అండ్ చూడండి బాగుంది ప్లేస్ అయితే. ఇంకొక సైక్లిస్ట్ ప్లేస్ బాగుందని చెప్పి డ్రోన్ షాట్స్ అయితే చాలా రిస్క్ తీసుకొని చేశాను. డ్రోన్ ఎగరేయడం రాదు కాబట్టి కొంచెం రిస్కే అన్నమాట నాకు. సో ఇది అన్నమాట వాటర్ ఫాల్స్ ఇలా పడుతూ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే పెట్టాను. సో ఆ వీడియో అయితే మీరు ఇప్పుడైతే చూస్తారు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిద్దని అనుకున్నాను. నేను కూడా కొంచెం డ్రోన్ అయితే నేర్చుకుంటున్నాను. పడితే ఇంకేం లేదు, 45,000 బొక్క అనమాట. ఇంక వదిలేసుకోవడం డ్రోను. ఇంకొంచెం ముందరకు రాగానే ఇక్కడ క్యాంపింగ్ కోసం టెంట్లు అయితే పెట్టారు. సో చూడండి టెంట్లు అయితే ఉన్నాయి మొత్తం. అండ్ ఇక్కడ వీళ్ళు చూసుకుంటే యోగాలు, లంచ్, డిన్నర్ అన్నీ చేసుకునేటట్టున్నారు. చూడండి వీళ్ళైతే స్నాక్స్ అవన్నీ తెచ్చుకొని తింటున్నారు పీస్ఫుల్గా. అండ్ వాళ్ళు చూడండి మొత్తం యోగా అయితే స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు యోగా మ్యాట్ తెచ్చుకున్నారు. వీళ్ళైతే చూశారు కదా ఫుల్ యోగా మొత్తం ఆసనాలు అయితే వేస్తున్నారు. అండ్ అక్కడ చూసుకుంటే అక్కడ టెంట్ కూడా అయితే వేసుకొని ఉన్నారు మొత్తం అంతా. కొంచెం దూరం రాగానే మొత్తం ఫ్యామిలీస్తో అయితే నిండిపోయింది. అండ్ వాళ్ళు చూడండి బార్బిక్యూ కూడా చేసుకొని అయితే తింటున్నారు. చూడండి నీట్గా వండుకుంటున్నారు స్పీకర్లు పెట్టయితే. వీళ్ళ తర్వాతే ఫుల్ ఎంజాయ్ అనమాట. మెక్సికన్స్ అంటే ఎంజాయ్ అంటే మెక్సికన్సే అనమాట. చూడండి ఎంత చిల్ అవుతున్నారో వీకెండ్స్ వచ్చి. మనం ఉంటాం ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాం, లేదంటే ఒక మూలన కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం. ఇక్కడికి రాగానే కొంచెం డెడ్ ఎండ్ అయితే అయిపోయింది. అండ్ ఇదంతా ఎక్కుకొని ఎక్కాలి కొండ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యూటిఫుల్ చిన్న కుట్టి వాటర్ ఫాల్స్. డ్రోన్కి మూడింది ఈరోజు నాకు అర్థమైపోయింది. ఆఖరి చూపులు కూడా దొరకదు అనుకుంటా. అండ్ చెప్పడం మర్చిపోయి ఇక్కడ సైడ్ గార్డ్స్ ఉన్నాయి కదా, ఇది టెమూలో ఆర్డర్ పెట్టాను. సో నేనైతే టెమూ ప్రోడక్ట్స్ అన్ని రివ్యూ చేస్తాను. ప్రతి ఒక్కటి చాలా తక్కువకైతే వస్తాయి, అంటే ఇక్కడ కరెన్సీతో తక్కువకైతే వస్తుంది. అండ్ ఇది వచ్చి నాకు 100 pesos అయితే వచ్చింది. చూడండి మళ్ళీ యుగలో అయితే స్పెక్స్ అయితే పెట్టుకుంది. అందుకని మనం కూడా కలద్దాలు అయితే పెట్టుకున్నాం. సో
ఇప్పుడు కళ్ళద్దాలు మ్యాటర్ కాదు, కింద పడితే ఇంకేం లేదు. డ్రోను అన్ని చేతిలోనే ఉన్నాయి, ఎలా దిగాలో అర్థం కావట్లేదు. నిజంగానే అర్థం కావట్లేదు ఇది. అమ్మా, ఇన్స్ట్రక్టెడ్ బై యుగల. టైం వచ్చి 11:30 అయితే అవుతుంది. అండ్ ఇక్కడ కొంచెం సేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నాను, కొంచెం చిల్ అవుతా సాంగ్స్ వింటూ. సో స్పీకర్ కూడా తెచ్చుకున్నాను. అండ్ మన డ్రోన్స్ అయితే ఇవి, అండ్ గ్యాడ్జెట్స్ ఫుల్ బ్యాగ్ అనమాట అవి గ్యాడ్జెట్స్. అండ్ కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుంది. వీళ్ళు కూడా చూడండి ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ వరకు వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మనమైతే అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని, చెల్లెలు ఉంది కానీ నేను ఒక్కడనే కొడుకుని అనమాట. సో నేనైతే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మా అమ్మకి తెలిస్తే నన్ను చీపురు కట్ట తీసుకొని బేగ్ అవతల పడేస్తుంది, ఎందుకు వచ్చింది కదా. అండ్ అదే చీపురుతో మిక్స్కో వచ్చినా వచ్చి కొట్టిద్ది. సో అందుకనే నేనైతే అటు బాటిల్ లేదనమాట. సో వాళ్ళైతే వెళ్తున్నారు, వాళ్ళ అమ్మంటే భయం లేదనమాట. సో ఇంక ఇక్కడ కూర్చొని ఇంకా కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ ఇలా స్టార్ట్ అయితే అయిపోవాలి, ఇలా అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ కావాలంటే ఫుడ్ తినచ్చు, కానీ సిగ్నల్స్ అయితే లేవు. క్లాబ్ నెంబర్తో పంపించాలంటే కుదరదు. క్యాష్ అయితే మ్యాండేటరీగా క్యారీ చేసుకోండి, అప్పుడే మీరు తినగలరు. ఒకవేళ కార్స్ ఉంటే కార్స్ ఇక్కడ వరకు వస్తాయి అనుకుంటా. చూడండి ఎన్ని కార్స్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే బై వాక్ వచ్చాం కాబట్టి తప్పదు, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడికి రాగానే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది, లైక్ ఏదో ఫారెన్ నిజంగా వచ్చినట్టయితే ఉంది. చూడండి వామ్మో, ఇక్కడ స్పైడర్ను కూడా తింటున్నారు. స్కార్పియన్, ఇదేమో ఆకులు, ఇదేమో మళ్ళీ స్కార్పియన్. శాంపుల్ అడుగుదాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అడగలేదు. శాంపుల్ అడిగితే ఇచ్చేవాళ్ళు. స్పైడర్ని చూడంగానే కొంచెం భయం అయితే వేసింది, ఇంకెందుకులే అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయాం మళ్ళీ. చూడండి రోడ్ అయితే ఎలా ఉందో, ఫుల్ స్టోన్స్తో అయితే నిండిపోయింది. వేరే కంట్రీ వచ్చి మన సాంగ్స్ వింటా ఉంటే ఆ ఫీలే వేరబ్బా. అసలు ఫుల్ ఆరెంజ్ సాంగ్స్ అయితే ప్లే చేసుకుంటా అయితే వస్తున్నాం. కొంచెం పక్కకైతే చేద్దాం, లేకపోతే వాడు గుద్దేసాడట్టున్నాడు. వాడు చూడండి ఎలా వస్తున్నాడు, డ్రర్ అని వేసుకొని. మెక్సికోలో చాలా మోడిఫికేషన్స్ అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి భలే ఉంది ప్లేస్ అయితే, ఎక్కడ చూసినా కుక్కలే. చూసారు కదా డ్రోన్ షాట్, సూపర్గా అయితే వచ్చింది. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకున్నాను. నా డ్రోన్ స్కిల్స్కి, ఆ ఎగరేసిన షాట్కి భయపడతా గుండె చేతిలో పట్టుకొని ఈ డ్రోన్ ఎగరేయాలంటే మామూలు విషయం కాదు. చెప్పే కదా ఇక్కడ ఒక 10 పెదస్టర్స్ తీసుకుంటారు. అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మన పేర్లు అయితే రాయాలన్నమాట. ఇక్కడ నుండి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని అయితే బయలుదేరాలి. సో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు, మనీ అయితే కట్టాలి. మనమైతే రిజిస్టర్ అయితే అయిపోయాము. సో 5 కల్లా రిటర్న్ అయితే అవ్వాలని చెప్పారు. అండ్ ఈరోజు ఫెస్టివల్ అంట ప్లేస్ అయితే ఉంది. సో ఈ ఫెస్టివల్ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. లోపలికి రాగానే ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉన్నట్టుంది. చూడండి పిల్లలు ఆడుకుంటా ఉన్నారు మొత్తం అంతా. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. నాకైతే సినిమాల్లో చూపించినట్టయితే ఉంది. అండ్ నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఎక్స్ప్లోర్ అయితే చేస్తానని చెప్పి. పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు మొత్తం అంతా. చాలా పాత బిల్డింగ్స్ అనమాట ఇవి. అమ్మో ఇది మరీ అడ్వెంచర్గా అయితే ఉంది చూడండి. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, అంతా టెంట్లే. అందరూ టెంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పే కదా ఒక ఫెస్టివల్ ఉందని చెప్పేసి, ఆ ఫెస్టివల్ అయితే ఇక్కడ సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు మొత్తం అంతా. వీళ్ళు చూడండి
ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మొత్తం ఇలా నడుచుకుంటూ యాక్టివిటీస్ చేసుకుంటూ. లైక్ చూడండి అక్కడ కూడా చాలామంది ఆ థ్రెడ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా థ్రెడ్ మీద ఈవిడ కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా పడిపోయింది. ఇదేంది అడవిలో ఫుల్ అడ్వెంచరస్గానే ఉంది నిజంగానే. చూడండి మీరు కూడా. ఎక్కడికక్కడ డైరెక్షన్స్ అయితే వేసారు తప్పిపోకుండా. పక్కనే వాటర్ ఫాల్స్. ఇక్కడ హనీబీ హార్వెస్టింగ్ అయితే జరుగుతుంది. మొత్తం అంతా హనీబీస్దే చూడండి. సో అక్కడ అన్నీ కనపడుతున్నాయి కదా, ఇవి కనపడుతున్నాయి లేదా. సో మొత్తం అదే అనమాట. మేబీ హనీబీ హార్వెస్ట్ కూడా అయితే ఇక్కడ చేస్తారనుకుంటా. ప్యూర్ హనీ అయితే దొరికిద్ది మనకి. ఈ పూలు చూడండి ఏందో వింత వింతగా ఉన్నాయి పూలు. వామ్మో. ఇక్కడ నాకు తెలిసి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండేది అనుకుంటా, అందుకనే మొత్తం అన్నీ కొట్టుకొని అయితే వచ్చేసినాయి. మొత్తం బురద అయింది చూడండి, ఇలా అయితే దాడుతుంది. దారి ఇంకా క్రిటికల్గా అయితే తయారవుతుంది. చూడండి ఎట్లా ఉందో. సో ఇలా దాటుకుంటూ అయితే అలా కొంచెమైనా దారావో కింద నేలలో అయితే పడతామో. రాళ్ళు అయితే మామూలు గుచ్చుకోవు. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మనకే ఇన్ని గ్యాడ్జెట్స్ ఇన్ని ఉన్నాయి, ఆడబోతాం, పోవాలి తప్పదు. అమ్మ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, లేకపోతే తడేలని పడడం. అండ్ ఇక్కడ ఇంకొక స్టంట్ అయితే వేయాలి. ఇక్కడ దాకా ఒక ఎత్తు అనుకుంటే ఇక్కడ ఇంకొకటి ఉంది. రాళ్ళ మధ్యలో నుంచి అయితే వెళ్ళాలి. ఫుల్ అడ్వెంచరస్ ట్రెక్ అనమాట. చూడండి వాయమ్మో, కింద 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 నుంచి చూసారు కదా. ఇక్కడ ఆరో మార్క్ కూడా వేశారు ఇలా వెళ్ళాలని చెప్పి, ఈ డైరెక్షన్. అటుపక్క అయితే దారి లేదు, పడతారని చెప్పి. సో కొంచెం జాగ్రత్తగా రావాలి. మనమైతే మన ప్రోటీన్ బార్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఈ కాగితం అయితే ఇక్కడ పడేయట్లేదు. సో నీట్గా ఉన్న ప్లేస్ని నీట్గా అయితే ఉంచుదాము. అండ్ ఈ కాగితాన్ని అయితే మన బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళాక అయితే డస్ట్బిన్లో అయితే పడేద్దాం. అమ్మ ఇలా ఎక్కడికక్కడ మార్కింగ్స్ అయితే ఉన్నాయి. మార్కింగ్స్ లేకపోయినట్టయితే ఏ అడవిలో తప్పిపోయే వాళ్ళం. చూడండి ఇలా మార్కింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సందులో గొంతుల్లో నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ అందరూ అలసిపోయి పడుకొని మళ్ళీ స్నానం కూడా అయితే చేస్తున్నారు. ఇక్కడేమో స్నానం చేస్తున్నారు, ఇక్కడేమో సరసాలు అయితే ఆడుతున్నారు. అండ్ ఇదేమో వాటర్ ఫాల్స్. ఇదేందిరా అయ్యా మమ్మల్ని స్టంట్లు వేపిస్తున్నాడు. ఇప్పుడేమో ఆరో మార్క్ కిందకి చూపిస్తుంది. కింద చూస్తేనేమో ఇట్లా ఉంది రోడ్డు. అమ్మో ఓరి నాయను. అమ్మో కొండలు, రాళ్ళు, గుట్టలు అన్నీ ఎక్కిస్తున్నారు ఈ అడ్వెంచర్ యాక్టివిటీలో. కానీ వర్త్ అనమాట. వస్తే మటుకి వాటర్ అయితే తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిపోండి. సో ఈజీగా అయితే అవుతుంది మీకు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సాయంత్రం కల్లా వచ్చేస్తారు. ఓ వావ్, చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను. చిన్నది యుగల అయితే ఎక్కేస్తుంది. కమాన్ యుగల, కమాన్ కమాన్, ఎక్కాలి. యుగలా ఎక్కేసిందంటే మనం కూడా అయితే ఎక్కేస్తాం. పదండి. అమ్మో పట్టండ్రా అయ్యా. అందుకనే ఫ్రెండ్స్ ఇగోకి పోకూడదు. ఇగోకి పోతే ఇట్లాగే అవుతుంది. మనకి ఎంత ఉందో అంతలాగే ఎక్కాలి. ఆవిడ ఎక్కేసిందని చెప్పేసి మనం కూడా ఓ అని ఎక్కేస్తే ఎక్కడ కాళ్ళు అక్కడ పట్టేస్తాయి. వెళ్ళే కొద్దీ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క అడ్వెంచరస్గా అయితే ఉంది. అండ్ మా వల్ల అయితే కావట్లేదు. ఇప్పుడు చూడండి అమ్మో మధ్యలోకి వెళ్ళొచ్చు. ఇలా ఎక్కి వెళ్ళడం పైకి. అమ్మో ఫుల్ అడ్వెంచరస్గా అయితే ఉంది. చెట్టును కొట్టేసి బ్రిడ్జ్లా కట్టారా అయ్యా. ఓ గాడ్. అమ్మ ఫైనల్లీ దిగేసా. దీన్ని కూడా ఎక్కాలా. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ నుండి ఇంకొక వే కూడా ఉందంట. వెహికల్స్ అనేవి వస్తాయంట. సో అటుపక్క కూడా వెళ్ళచ్చు. కావాలంటే వెహికల్స్లో కూడా డైరెక్ట్గా రావచ్చు అనుకుంటా. అండ్ ఇంకొకటి ఇక్కడే క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చంట. కాకపోతే చాలా రిస్క్తో కూడిన పని. వామ్మో వెళ్ళే కొద్దీ మరి దారుణంగా తయారవుతుంది దారి. చూడండి ఎలా ఉందో. అమ్మ ఈ గ్యాడ్జెట్స్ డ్రోన్లు అన్నీ వేసుకెళ్ళేసరికి ఇంటికాడ ప్రశాంతంగా కూర్చోకుండా ఈ అడ్వెంచరస్ ట్రిప్లు ఏందో నాకు
కొంచెం సేపు కూర్చొని తర్వాత బయలుదేరదాం. పాపం యుగల నాకే ఇలా ఉందంటే యుగలాకి ఎలా ఉంటుందో. అమ్మో అయ్యా, ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి, అటు పోలేము ఇటు పోలేము, మధ్యలోనూ ఆగలేము. తప్పదు, పోవాల్సిందే ముందరికి. ఒకటే ఒక ఆప్షన్, ముందరకు పోతే అక్కడ బస్సెస్ ఉంటాయంట, బస్సు ఎక్కి కిందకి రావచ్చు, వెహికల్స్ ఉంటాయంట. సో అది కూడా ట్రై చేయొచ్చు. లేదంటే హైవే ఉంటుందంట. ఇక్కడ ఈ కొండలు గుట్టలు నడిచేదానికన్నా హైవే మీద నడవడం చాలా బెటర్. మనోడు వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళేసి మాకైతే ఎదురయ్యాడు. సో ఇంక ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట, మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి. మాతో పాటు అయితే వస్తున్నాడు పాపం. మళ్ళీ ఇక్కడ నుండి అయితే రావాలి. ఇంకా ప్రోటీన్ బార్స్ బ్యాగ్లో ఉన్నాయి కదా, ప్రోటీన్ బార్స్ అయితే ఇచ్చేసాం. పద ఇంక వెళ్దాం. ఓరియా తీసుకున్నాడంట, పదండి పోదాం. ఇంకా ఇప్పుడు దాకా ఇద్దరం అయ్యాం, ఇప్పుడు ముగ్గురు అయ్యాం. ఇంకొక ముగ్గురేమో అటుపక్క పోయారు. ఇక్కడ చిన్న వాటర్ ఫ్లో అయితే ఉంది, సేమ్ వాటర్ ఫాల్స్ లాగే అనిపించింది. అంటే మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్కి. మేబీ ఒక 500-600 మీటర్స్ అయితే ఉండొచ్చు. వామ్మో, ఈ స్టంట్లు చూడండి, స్టంట్లు వేసుకుంటూ కూర్చున్నాం. మినిట్స్ నడవంగానే ఇంకొక చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనపడండి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఫ్లో కూడా చాలా గట్టిగా అయితే ఉంది. దట్ మీన్స్ మనం చాలా దగ్గర వరకు అయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్కి. చూద్దాం ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. అంత గొప్పగా లేదని అంటున్నాడు మా వాడైతే. అండ్ ఇది చూడండి, మళ్ళీ ఎక్కలాగేసి వస్తాను. సరే నాయన, తోలు అయితే తీరిపోతుంది మాకు ఫుల్గా. పాపం యుగలాను కూడా ఫోర్స్ చేసి అయితే తీసుకొస్తున్నాను. దగ్గరికి అయితే వచ్చేసాను. మనోళ్ళు కూడా అయితే కనపడ్డారు. రూట్ అయితే చాలా డేంజర్గా అయితే ఉంది చూడండి. వామ్మో, కొంచెం జారినా కానీ కిందే. అదిగోండి అక్కడ ఉన్నారు మనోళ్ళు. సో అక్కడికైతే వెళ్దాం. వాటర్ ఫాల్స్ అయితే అక్కడైతే ఉంది. చాలామంది జనాలు అయితే ఉన్నారు చూడండి. అబ్బా చూడండి, స్టంట్లు వేసుకొని అయితే మొత్తం ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. అండ్ మన వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. అండ్ ఇదంతా వాటర్ ఫ్లో అంతా. అండ్ అక్కడ వరకు వెళ్దాం అనుకున్నాను, మరి ఎంత టైం పడుతుందో తెలీదు. అసలు డ్రోన్ ఎగరేద్దామని చెప్పి చూస్తే డ్రోన్ అయితే ఎగరలేదు. హై ఆల్టిట్యూడ్ రీచ్ అని చెప్పేసి అయితే వచ్చింది. జీపీఎస్ సిగ్నల్ లాస్ట్ అయితే అయింది. మళ్ళీ డ్రోన్ క్రాష్ అవుతుంది అని చెప్పేసి నేనైతే డ్రోన్ అయితే ఎగరేయలేదన్నమాట. అప్పుడైతే మళ్ళీ వాటర్ క్రాసింగ్ అయితే క్రాస్ చేయాలి. పదండి, అక్కడ లాస్ట్ వరకు బ్రిడ్జ్ టైప్లో ఉంది కదా, అక్కడ వరకు అయితే వెళ్దాము. అయ్యో, కింద పడేటట్టున్నాను అయ్యా. అబ్బో, జనాలందరూ ఇక్కడే స్నానాలు, ఇక్కడే ఎంజాయ్లు, ఇక్కడే టెంట్లు వేసుకొని చూడండి, ఉయ్యాలు వేసుకొని మరి ఎంజాయ్ అయితే చేస్తున్నారు మొత్తం అంతా. అండ్ ఇక్కడే స్నానాలు అన్నీ అయితే ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా వీళ్ళే ఇంత కష్టమైన ట్రెక్కింగ్ చేసుకొని వచ్చింది ఈ చిన్ని బుడ్డ వాటర్ ఫాల్స్ చూడడానికి. అండ్ చూడండి ఫుల్ వాటర్ ఫాల్ ఎలా ఉందో. వాటర్ ఫాల్స్కి చాలా దగ్గర వరకు అయితే వచ్చేసాను. ఇంతకు మించి వెళ్ళాలనుకోవట్లేదు. ఇదిగోండి అనమాట, ఇదే వాటర్ ఫాల్స్ వచ్చేసరికి. అండ్ ఈ ఫ్లోయే మనకి కింద వరకు వస్తుంది, ఎక్కడి వరకు వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ కోసం అయితే ఇంత దూరం అయితే ట్రెక్కింగ్ అయితే చేసుకొచ్చాం. మై బ్యాడ్, డ్రోన్ అయితే ఎగరేయడానికి కుదరట్లేదు. డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాను, హై ఆల్టిట్యూడ్ అని చెప్పేసి చూపిస్తాను. చాలా పైకి వచ్చేసాం కదా. ఒకవేళ మీరు కానీ లైక్ వర్షాకాలంలో వస్తే ఎక్కువ హెవీ ఫ్లో ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీరు రాని వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఉంటుంది అనుకున్నాను. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే చూడండి. చాలా దగ్గరికి అయితే వచ్చేసాను వాటర్ ఫాల్స్ మీకు చూపిద్దామని చెప్పి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి వాటర్ ఫాల్స్. కింద అసలు లోతు కూడా ఏం లేదు, నీట్గా అయితే ఉంది, రావచ్చు. అండ్ ఇక్కడ నుండే ఫ్లో అనమాట కొరానా. అండ్ యుగల అయితే అక్కడే ఉంది, అక్కడ నుండి రావట్లేదు అసలు. సో యుగల అయితే భయపడింది. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఆ బస్సు ఎక్కేదో లేకపోతే ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో అదైతే చూపిస్తాను. మళ్ళీ కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. కిందకి నడుచుకొని వెళ్ళే ఓపిక అయితే మాకైతే లేదు. సో చూద్దాము, బస్సు దొరికితే బస్సుకి అయితే వెళ్తాము, లేదంటే రోడ్డు పైన అయితే నడుచుకుంటూ వెళ్తాము. ప్రైవేట్ వెహికల్ ఉన్నట్టయితే ఈ పాయింట్ దగ్గర వరకు డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు.
చూసారు కదా వాటర్ ఫాల్స్ చిన్నది, చాలా బాగుందన్నమాట. అంత దూరం ట్రక్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే వచ్చాను, ట్రక్ చేసుకుంటూ. మేబీ ఒక 7-8 కిలోమీటర్స్ దాకా అయితే ట్రక్కింగ్ అయితే చేసి ఉంటాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 3 అయితే అవుతుంది, ఇప్పుడు దాకా అయితే పట్టింది. అండ్ వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతున్నాయి, ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది చూడండి. సో ఇదంతా అనమాట వాటర్ స్టోర్ అయ్యి అక్కడ డ్యామ్ లాగా అయితే కట్టారు. ఒక మంచి పీక్ వ్యూ పాయింట్ అనమాట. ఇంకా పై వరకు ఉంది, పై వరకు ట్రక్కింగ్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ మాకు టైం అనేది సరిపోదు. లైక్ 3 అయితే అయిపోయింది, ఇంకా 2 అవర్స్లో కిందకైతే వెళ్ళిపోవాలి. అందుకనే మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఈ రోడ్డు పైన అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. సో రోడ్డు అక్కడ చెట్లు తుప్పల నుంచి పోయేదానికన్నా రోడ్డు పైన నుంచి వెళ్ళడం బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, సూపర్గా అయితే ఉంది.